పిఠాపురానికి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఎలా అయితే నమ్మి పవన్ కళ్యాణ్కి ఓటేశారు, ఆయన దానిపైన నిలబడడానికి మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన తోడుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ అపోలో నిర్మించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజెంట్ దానికి సంబంధించి సి ప్రతాప్ రెడ్డి అనే ఆయన అపోలో ఫౌండర్ అయినటువంటి ఆయన మాత్రం అక్కడ ఇవాళ శంకుస్థాపన చేశారు. బికాస్ ఆయన బర్త్డే సందర్భంగా చేశారని తెలుస్తోంది. మరి అక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉండబోతున్నాయి, ఇంకా కొన్ని అంటే ఫ్రీగా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఏమేమి ఇస్తున్నారు అంటే మెయిన్గా అపోలో హాస్పిటల్ కడుతున్నారని ఎప్పుడో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అడిషనల్గా ఆయన 93వ బర్త్డే సందర్భంగా ఉపాసన గారు, రామ్ చరణ్ గారు అయితే ఇట్లా ప్లాన్ చేశారనమాట. మనం ఏదన్నా చేస్తే అక్కడ ఇప్పుడు అందరూ చూస్తున్నారు జనము, పిఠాపురం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇది ఉంది కాబట్టి అక్కడ బాబాయ్కి ఏదన్నా జరగాలి, కొంచెం ఆయన పేరు బాగుండాలి అంటే మనం తరపున ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు మోడర్న్ అంగన్వాడీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. దాంట్లో ఏముంటుందంటే కొత్తగా పిల్లల్ని కానీ వాళ్ళకి బాలింతలకు ఎవరైతే సరే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఫస్ట్ 9 నెలలు కూడా కేర్ టేకింగ్ కానీ, న్యూట్రిషన్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ బట్టలు కానీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు ఖచ్చితంగా. ఆ మొత్తం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నా ఆ చుట్టుపక్కల దానికి అవైలబుల్గా ఎవరున్నా కానీ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ చాలా క్వాలిటీగా పిల్లలను కూడా కనొచ్చు. ఆ ఫెసిలిటీస్ అంతా కల్పిస్తున్నారనమాట. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇనిషియేట్ అని చెప్పాలి. సో మరి వాళ్ళ తాతగారు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు 93వ పుట్టినరోజు నాడు ఉపాసన గారు ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మంచి పేరు తీసుకొస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఏదన్నా చేస్తే ఆ మంచి పేరు అంతా కూడా ఇప్పుడు పార్టీ ఉంది కాబట్టి దానికే చెల్లుతుంది ఖచ్చితంగా. సో మరి వాళ్ళు ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లోకి ఆటోమేటిక్గా వాళ్ళ ఉద్దేశంతో చేసినా చేయకపోయినా ఆ అకౌంట్లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు అపోలో హాస్పిటల్ నిర్మాణం అయినా కూడా అది ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేని ఊళ్ళు చాలా ఉన్నాయి. మరి అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అపోలో హాస్పిటల్ పడుతుంది అంటే సో చాలామందికి అక్కడ ట్రీట్మెంట్ అనేది సదుపాయం అక్కడే దొరుకుతుంది. సో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మొత్తం అదంతా కూడా చూసుకుని కరెక్ట్గా అక్కడ జనాలకి ఇదైతే చాలా మేలు చేస్తుంది. ఏదైతే ఈ అంగన్వాడీ అన్నిటికీ హైదరాబాద్ కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా డైరెక్ట్ అక్కడే దొరుకుతుంది కదా, మంచిగా చేస్తున్నారు కాబట్టి. సో ఇదంతా కూడా వాళ్ళు ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చేటట్టు మరి పిఠాపురం అభివృద్ధిలో భాగంగా కూడా ఇది అందులో చెల్లుతుంది ఖచ్చితంగా. సో మరి చూద్దాం దీని నిర్మాణాంతర పనులు ఎంతకాలం జరుగుతాయి, తర్వాత దాని విధంగా ప్రజలు ఏ విధంగా మేలు పొందుతారు.